నా పేరు కందిబండ నరసింహారావు. నేను ఇదివరకు వీడియోలో మధ్యతరగతి కుటుంబీకులు ఫంక్షన్స్లో క్యాటరింగ్ ఆర్డర్స్ ఏ విధంగా ఇవ్వాలి అనేటటువంటి విషయం మీద మాట్లాడాను. ఇప్పుడు క్యాటరింగ్ ఆర్డర్ చాలామంది ఇస్తుంటారు. ప్రతి ఫంక్షన్కు వెళ్తుంటాం, వెళ్ళి భోజనం చేసి వస్తుంటాం. మనం ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు డబ్బులు చూపించుకోవటానికి చాలా ఆడంబరానికి ఎక్కువగా ఇస్తుంటారు. ఆ ఆడంబరాలు తగ్గించాలంటే మనం తినే విషయం ఏ విధంగా ఉండాలి ఫంక్షన్స్లో అనేటటువంటి విషయం పాయింట్ మీద మాట్లాడాలనుకుంటున్నాను. సామాన్యంగా చాట్ ఆర్డరు, చాట్ తినమని ఒకవైపు, వెల్కమ్ డ్రింక్స్ అని ఒకవైపు, రెండో వైపు భోజనాలని, భోజనాలలో డిఫరెంట్ దోశ, ఇడ్లీ, భోజనం, కూరలు అన్నీ పెట్టి మీకు ఆర్డర్స్ ఇస్తారు. దానివల్ల 400 రూపాయలు 300 రూపాయలు ఉండవలసినటువంటి ప్లేటు 1200 1500 చేసి కొంతమంది ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. దాంట్లో వాళ్ళందరినీ చూసి పెద్ద పెద్ద వాళ్ళు చేసేటటువంటి ఖర్చులను చూసి మధ్యతరగతి కుటుంబీకుడు కూడా ఆ ఖర్చులకు ధీటుగా ఇంకా ఎక్కువగా కూడా పెట్టి క్యాటరింగ్ ఆర్డర్స్ ఇస్తున్నటువంటి విషయాన్ని గురించి చెప్పాను. కాకపోతే దాన్ని అదుపులో పెట్టాలంటే ప్రతి మధ్యతరగతి కుటుంబీకుడు కానీ ఎవడైనా సరే తినవలసింది ఏమిటి అక్కడికి పోయి అనేటటువంటి విషయం మీద కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. వెల్కమ్ డ్రింక్స్, వెల్కమ్ స్నాక్స్ ఇస్తారు. అంతవరకే తాగి తిని ఇంటికి వస్తే మంచిదే. ఏమి మీరు భోజనాలు ఏం ముట్టుకోకండి. ఇది తిన్న తర్వాత ప్లేటు భోజనం పద్ధతిలో పెడితే దాంట్లో పావువంతు భోజనం కూడా మీరు భోంచేయరు. మీరు వెల్కమ్ డ్రింక్స్, వెల్కమ్ స్నాక్స్ వరకే మీరు పరిమితమై తిని ఇంటికి రండి. అది మంచి పద్ధతి. రెండోది చాట్స్. ఆ చాట్లలో మీకు రుచి పచ్చి ఏమి లేకపోయినా తింటూనే ఉంటాం. అది తిన్న తర్వాత మళ్ళీ ప్లేటు భోజనానికి ప్లేటుకు పోతే ప్లేటుకు వసూలు చేస్తుంటాడు. దాంట్లో కూడా ఏం తినం. 400 రూపాయలది 1200 రూపాయలు హోస్ట్కి ఖర్చు పెట్టిస్తుంటాం. ఇది మంచి పద్ధతి కాదు. మీరు చాట్ అయినా తినండి, భోజనం అయినా చేయండి, ఏదైనా ఒకటే చేయండి. ఇక్కడికి పోయి అక్కడికి పోయి ఇంకో ప్లేట్ తీసుకుంటే చాలా ఖర్చులు అవుతాయి, చాలా ఇబ్బందులు అవుతాయి. ఇంకొక ఏంటంటే భోజనంలో 2 కూరలు, 2 పప్పులు, పచ్చళ్ళు ఇవన్నీ పెట్టేటటువంటి భోజనాలలో ఏమి తినాలి? అక్కడ బిర్యానీ పెడతారు. బిర్యానీ తిన్న తర్వాత మీకు వేరే తినడానికి కడుపు నింపుకోవడానికి ఏమి ఉండవు. పేరు కోసమే కొద్దిగా వేసుకుంటారు, వేస్ట్ చేసి వడ్డన సిస్టమ్ కంటే కూడా బఫే సిస్టంలో వేస్టేజ్ ఎక్కువ చేస్తుంటారు. మీకు ఏది కావాలో అంతవరకే పెట్టుకోండి. ముఖ్యంగా బిర్యానీ ఎక్కువగా పెట్టుకున్నారనుకోండి, వెజిటబుల్ బిర్యానీ, కానీ మీరు ఏ కూరలు తినలేరు, ఏ పచ్చళ్ళు తినలేరు, దాని రుచి పోతుంది. మీరు ఆ బిర్యానీ వరకు తిని ఏదో ఒకటి కొద్దిగా ఒక ఐటెం తిని పెట్టుకొని మీరు భోంచేసేసేయండి, మిగిలిన అన్నీ తినకండి. రెండోది, మీకు రుచిగల పదార్థాలు ఏమేమిటో చూసుకొని కొద్దిగా వేసుకొని ఆ రుచి చూసుకొని మిగిలినవి మీరు వేసుకోండి. ఇంకొకటి అన్నిటికంటే ముఖ్యమైనది, నేను చెప్పితే విడూరంగా ఉండొచ్చు కానీ మీరు మాత్రం సాంబార్ కానీ పెరుగు కానీ వేసుకోకండి. దానివల్ల మీకు ఏమీ ఉపయోగం ఉండదు. మీరు తినదలుచుకున్నటువంటి ఐటమ్స్ రుచిగా తినలేరు. మీరు ఏమాత్రం కూడా మిగిలినవి తినలేరు. అవి తింటే మిగిలిన రుచిగా ఉన్నటువంటి పదార్థాలు, ఉదాహరణకు బటర్ పన్నీర్ మసాలా తినాలనుకుంటారనుకోండి, రొట్టె, అదొక్కటి తినండి, అది రుచిగా తినండి, లేకపోతే ఇంకొక ఐటమ్ తీసుకోండి. కాకపోతే మీరు దీన్ని తింటూ మళ్ళీ సాంబార్ కొద్దిగా అన్నం, పెరుగు కొద్దిగా అన్నం, రోజు తినే సాంబారు రోజు తినే పెరుగు ఎందుకు తింటారు? కడుపు నిండా అన్నం, మీకు చెప్పిన 1-2 కూరలు తిని కడుపు నింపుకొని రండి. అక్కడ వేస్టేజ్ మరి మీకేం ఉండదు. మీరు ఈ మధ్య చూస్తుంటే అసలు ఎందుకు వచ్చింది ఈ బఫే సిస్టమ్ అనుకుంటే, వేస్టేజీని తగ్గించడానికి, తొందరగా జనాన్ని వెళ్ళగొట్టడానికి ఇది వచ్చింది. తిని తొందరగా వేల మందికి వడ్డన చేసుకొని సొంతంగా వడ్డన చేసుకొని తిని వెళ్ళిపోవడానికి వచ్చినటువంటి పద్ధతి. ఇదివరకు రోజుల్లో బఫే సిస్టమ్ అంటే వేస్ట్ కాకపోతే ఏదో 2-3 కూరలు వేసుకొని తిరిగి వచ్చేస్తాడు, వేస్ట్ కాకుండా సరిపోని తిని వచ్చేస్తాడు అనే పద్ధతి ఉండేది. ఇప్పుడు
బఫే సిస్టమ్ కంట్రీలోనే ఎక్కువ వేస్టేజ్ ఉంటుంది. ఎందుకంటే 20-30 ఐటమ్స్ పెడితే అది కొంచెం వేసుకొని ఏది తినకుండా పారేసి వస్తుంటారు. అందువలన మీరు తినగలిగేవే వేసుకోండి. ముఖ్యంగా పెరుగు, సాంబారు, రసం తినకండి. తినటం వల్ల మీ వేరే రుచిగల పదార్థాలు ఇవన్నీ రోజు సాంబారు, రసము, పెరుగు ఇవన్నీ మీరు ఇంట్లోనే తింటుంటారు కాబట్టి ఆ రుచిగల పదార్థాలు జోలికి పోకండి. తినదలుచుకున్నది మంచిగా ఆరోగ్యవంతంగా తిని రండి. ఈ విధంగా చేయటం వల్ల మీకు చాలా ఉపయోగాలు ఉంటాయి. ఇదివరకట్లో ఈ విషయం చెప్పాను నేను, కుక్కలను పెంచొద్దని. మధ్యతరగతి కుటుంబీకులు కుక్కలను పెంచుతుంటే వాళ్ళకు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ పర్యావరణాన్ని చాలా దెబ్బ కొడుతున్నారు, పర్యావరణాన్ని పాడు చేస్తున్నారు. ఆ పాడు చేయకుండా ఉండటానికి మళ్ళొకసారి చెప్తున్నాను, కుక్కలను ఎటువంటి పరిస్థితుల్లో మధ్యతరగతి కుటుంబీకులు పెంచకండి. ఇంకొకటి, పెద్ద సంస్థలు ఈ మధ్య సంవత్సరానికి 10,000, 20,000 మేము యొక్క ధార్మిక సంస్థలమని, సోషల్ సర్వీస్ కోసం పుట్టామని మధ్యతరగతి కుటుంబీకులు గొప్పగా బహుశా లయన్స్ క్లబ్ ఏవో ఇటువంటివి ఉంటాయి, కొన్ని ఖర్చు పెడుతుంటారు. అసలు వాటికి ఆ 10,000 రూపాయల మెంబర్షిప్ తీసుకోవడానికే డబ్బులు ఉండవు. మొదటిసారి పెడతాడు, మళ్ళీ ఈ పెట్టిన తర్వాత ఎవరి దగ్గర 10,000 రూపాయలు ఇంకేదైనా ఖర్చు కోసం అప్పులు అడుగుతుంటారు. వీడి పరిస్థితి వీడికి ఏమీ లేకుండా సామాజిక సేవ అనే పరిస్థితుల్లో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అనే పేరుతోటి డబ్బులు తీసుకుంటూ వాళ్ళ ద్వారా సహాయ కార్యక్రమాలు చేస్తామని అనుకోవటం పొరపాటు. మీకు ఏదైనా మీ శక్తిలో నుంచి ఏదైనా సహాయ కార్యక్రమాలు చేయదలుచుకుంటే బోలెడైనటువంటి ఎన్నో ఉన్న ఇండియాలోని అటువంటి వాటి ద్వారా చేయండి. అందువలన మీకు చాలా ఉపయోగం ఉంటుందని నా ఉద్దేశం. ఇది బహుశా నేను చెప్పదలుచుకుంది మీకు చెప్పేటప్పుడు, వినేటప్పుడు కొంత విదూరంగానే ఉంటుంది. పాటించేటప్పుడు దేశాన్ని దృష్టిలో పెట్టుకొని దేశంలో ఎంత అవసరమో అంతే తినగలిగి దేశానికి లాభం చేస్తున్నాం అనేటటువంటి అవసరాన్ని తెలుసుకోవాల్సిందిగా నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. మరొకసారి నా పేరు కందిబండ నరసింహారావు. మీకు నేను చెప్పినటువంటి పద్ధతులు కనుక నచ్చితే మీరు లైక్ చేయండి. ఒకవేళ నరసింహారావు అనే అతను మీకు ఏదో చాదస్తం చెప్తున్నాడు అనుకుంటే అది కూడా మీరు కామెంట్ బాక్స్లో మీరు తెలియజేయండి. ఎందుకంటే ఇక ముందు నేను ఇటువంటివి చెప్తే నాకు ఏమీ ఉపయోగం లేదనే ఉద్దేశంతో ఇంకా చెప్పడం మానేస్తాను. మళ్ళొకసారి చేస్తున్నాను, కామెంట్ బాక్స్లో రాయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటివి కానీ దీనికంటే పనికొచ్చేవి కానీ ముందు నేను చెప్పేటట్టుగా మీరు నాకు సలహా ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.